జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురిలో వైకుంఠ ఏకాదశి వేడుకలు కన్నుల పండవగా జరిగాయి. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మపురి క్షేత్రం గోవింద నామస్మరణతో మారుమోగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలు, రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. తెల్లవారుజామున 3 గంటలకే ఆలయంలో వేద మంత్రోచ్చరణలు మొదలయ్యాయి. శ్రీ లక్ష్మీ సమేత యోగ ఉగ్ర నరసింహస్వాములతో పాటు శ్రీ వెంకటేశ్వర స్వామి మూల విరాట్లకు అర్చకులు శాస్త్రోక్తంగా మహాక్షీరాభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు మంగళ వాయిద్యాల మధ్య వైకుంఠ ద్వారం తెరవబడింది. ఉత్తర ద్వారం గుండా మువ్వురు స్వాములను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పుష్పవేదికపై కొలువై ఉన్న స్వామివార్లను చూసి భక్తులు ఆధ్యాత్మిక లౌకిక ఆనందంతో మునిగిపోయారు. से बोलेगा है गोविंदा, बहुत थोड़ा जोर से बोलेगा है। श्री लक्ष्मी महाब्रह्मणे नमः। दयार्थ गोविंदा गोविंदा मरप्रसाद गोविंदा। श्री लक्ष्मी सुखस्वामी महाब्रह्मणे नमः। गोविंदा मरप्रसाद गोविंदा। श्री लक्ष्मी महाब्रह्मणे नमः। चतुर्हारतिं संदर्शयामि। चतुर्हारति गोविंदा प्रियाय वहि देवाः। श्री लक्ष्मी महाब्रह्मणे नमः। पंचहारतिं संदर्शयामि। पंचहारति गोविंदा वरप्रसाद गोविंदा। और एक बार बोलिए गोविंदा, जोर जोर से बोलेगा है गोविंदा। ओम नमो श्रीयंते सूर्यस्यापि सर्वा श्री लक्ष्मी महाब्रह्मणे नमः। नागहारति गोविंदा वरप्रसाद गोविंदा। श्री लक्ष्मी सपरिवार श्री लक्ष्मी नरसिंहस्वामी महाब्रह्मणे नमः। नक्षत्रहारति गोविंदा वरप्रसाद गोविंदा। ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मा शिवो मे असुरदा शिवो नारसिंहाय। ओम नमो भगवते वेंकटेशाय।
నరసింహస్వామి దైవక్షేత్రం లోపల ఆగమశాస్త్ర ప్రకారము వైకుంఠ దశమి సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని మన ఆగమశాస్త్ర ప్రకారము వేద పండితులతోని ఉదయం 3 గంటలకు శ్రీ లక్ష్మీనరసింహస్వామి అభిషేకం మొదలుపెట్టి అభిషేకం పూర్తయిన వెంటనే ఇక్కడ ఉత్సవ విగ్రహాలకు పూజలు పూర్తి చేసుకొని వైకుంఠ ద్వారం ద్వారా జిల్లా మంత్రిగా సోషల్ మినిస్టర్గా ఈ ప్రాంత ప్రజల యొక్క అభిమానంతో శ్రీ లక్ష్మీనరసింహ ఆశీస్సుతో శాసనసభ ఎన్నికై మంత్రిగా అధికారపరంగా స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి కార్యక్రమంలో పాల్గొనడం పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాయి. ఎందుకంటే ఇంత గొప్పగా ఆ దేవదేవుడి యొక్క ఆ నరసింహస్వామి యొక్క వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారి దర్శనం చేసుకొని మరి యొక్క ఇక్కడ లక్షలాది మంది దేశంలో ప్రజలు ఈ యొక్క స్వామివారి భక్తులు మరి ఆ గొప్ప దేవుని యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా వేద పండితులు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా ఈఓ గారు కానీ భక్తులకు ఇక్కడ అసౌకర్యం జరగకుండా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనికి అన్ని విధాలా సహకరించినట్టు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఎండోమెంట్ శాఖ మంత్రులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు రాబోయే గోదావరి పుష్కరాల్లో కూడా మరి పెద్ద ఎత్తున ఈ ప్రాంతం అంతా కూడా శ్రీ లక్ష్మీనరసింహ దైవక్షేత్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునర్నిర్మాణం కానీ ఈ ప్రాంతం అంతగా మాస్టర్ ప్లాన్తో గొప్పగా అన్ని విధాలు కూడా వేల కోట్లాది రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేసే విధంగా ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తామన్న విషయాన్ని ఈ సందర్భంగానే మనవి చేస్తున్నాం.